మనలో చాలామంది అనుకుంటాం మన విధి ముందే రాసిపెట్టబడింది అని. కాని ఒక మనిషి ఉన్నాడు, విధిని కూడా సవాలు చేసినవాడు. అతని పేరు కర్ణుడు. సూర్యదేవుని పుత్రుడు. తల్లి కుంతి తన గర్భరహస్యాన్ని దాచేసింది. అలా అతని జీవితం అజ్ఞాతంలో మొదలైంది. బాల్యంలోనే అతనిలో యోధుడి జ్వాల మంటలా వెలిగింది. ప్రతి దెబ్బలో అతనికి ఒకే సంకల్పం, నేను తక్కువవాణ్ణి కాదు అనే నమ్మకం. అదే అతని శక్తి, అదే అతని శాపం. పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నాడు, దేవతలకు సాటి అయ్యాడు. కాని ఒక అబద్ధం అతని జీవితాన్ని మార్చేసింది. పరశురాముడు కోపంతో శపించాడు, నీ చివరి యుద్ధంలో నీ విద్య నిన్ను మోసం చేస్తుంది అని. ఆ శాపం విధి రూపం దాల్చింది. కాలం తిరిగింది. కురుక్షేత్రం రక్తంతో నిండిపోయింది. రథాల గర్జన, బాణాల వర్షం మధ్య అర్జునుడు ఒకవైపు, కర్ణుడు మరోవైపు నిలబడ్డారు. సోదరులు అయినా శత్రువులుగా. యుద్ధం మధ్యలో రథచక్రం బురదలో ఇరుక్కుంది. కర్ణుడు దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. కాని విధి అతని చేతులను బంధించింది. పరశురాముని శాపం మెరుపుల్లా ఆకాశంలో మారుమోగింది. ఆ క్షణం అర్జునుడు బాణం వదిలాడు. కర్ణుడు నేలపై పడిపోయాడు. కాని ఓడిపోలేదు. అతని ముఖంలో శాంతి, ఆత్మలో జ్యోతి. కృష్ణుడు నిశ్శబ్దంగా అన్నాడు, ధర్మం అనేది కేవలం ఉద్దేశం కాదు, నీవు ఎంచుకున్న మార్గం కూడా. కర్ణుడు తప్పుపక్షంలో ఉన్న హృదయం ధర్మమయమే. అతను తన కర్మతో యుద్ధం చేసిన మనిషి. ప్రతి మనిషిలో ఒక కర్ణుడు ఉన్నాడు. శాపాలతోనూ కర్తవ్యంతోనూ మనసులోని యుద్ధాలతోనూ పోరాడే యోధుడు. కొన్నిసార్లు గెలవకపోవడమే గొప్పతనం. ఎందుకంటే కర్ణుడు ఓడలేదు, అతను విధినే నిలిపేశాడు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, కాని దాన్ని నిలబెట్టినవారు ఎప్పుడూ గుర్తు ఉండరు. Like, share and subscribe!